సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి మోటివేషన్ వస్తుంది, మీకోసం మంచి మంచి వీడియోస్ తెస్తూ ఉంటాను. ఓకే, రేపు మార్కెట్ ఎలా ఉంటుందో దాని గురించి మాట్లాడే ముందు ఈరోజు చూడండి మార్కెట్ ఏం జరిగింది. 15th జాన్ అంటే ప్రీవియస్ది, మొన్నటిది నిన్న 15th జాన్. సో 15th జాన్ అంటే ఈరోజు 16th జాన్, 15th జాన్ అంటే నిన్న వెడ్నెస్డే రోజు మార్కెట్లో ఏం జరిగింది. క్యాష్ మార్కెట్లో మాత్రం కంప్లీట్ సెల్లింగ్ వస్తుంది. సెల్లింగ్ ఎంత క్వాంటిటీ వస్తుందో అది అబ్జర్వ్ చేయండి. 4.53 4,533 సిఆర్, 8,000 సిఆర్, 4,000 సిఆర్, 2,000 సిఆర్, 7,000 సిఆర్. నార్మల్ డేస్లో ఎంత వచ్చేది? 1,000, 1,800 ఇట్లా వచ్చేది. బట్ ఈ రీసెంట్ టైంలో చూసారా ఎంత పెద్ద సిఆర్ జరుగుతుందో. ఇది జరుగుతుంది, బాగానే ఉంది. ఇక్కడ కమింగ్ టు ఫ్యూచర్స్ లో జస్ట్ బయింగ్ జరుగుతుంది, చాలా తక్కువ క్వాంటిటీ. బుల్లిషన్ ఉంది కానీ 2 days చాలా తక్కువ. ఓకే, మేజర్ క్యాష్ లో సెల్లింగ్ జరుగుతుంది, అది మనకు కనబడుతుంది. ఓకే డన్. ఇప్పుడు ఇది పక్కన పెడదాం. ఎఫ్ఐఎస్ మేజర్ సెల్లింగే చేస్తున్నారు, ఇదైతే మనకు క్లియర్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుంది? మెల్లిగా స్టడీగా స్లో అప్ సైడ్, అంటే స్టెప్ వైజ్ అప్ సైడ్ వెళ్ళిపోతుంది. సరే, కంటిన్యూ అవుతుంది ఆ ట్రెండ్? కాదు, చూపిస్తాను. మనం 15 minutes టైం ఫ్రేమ్లోకి వద్దాం. ఓకే, నేను ఫస్ట్ లోస్ మార్క్ చేసుకుంటాను. లోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, ట్రేడింగ్కి లోస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ లో మార్క్ చేస్తా. ఫస్ట్ లాస్ట్లో ఇది, ఇక్కడ నుంచి ఆ రోజు మార్కెట్ ఏం చేసింది, పక్క రోజు మార్కెట్ వెళ్ళి ఇదే రోజు, ఒక్క నిమిషం. సో ఇండికేటర్ తీసేసి ఇది 14th మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది? 14th ఇది క్లోజింగ్ ప్రైస్. ఓకే, దాని తర్వాత 15th క్లోజింగ్ ప్రైస్ ఇది. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు 16th క్లోజింగ్ ప్రైస్ ఇది. ఇప్పుడు మన క్లోజింగ్ ప్రైస్లు పెట్టుకుందాం. ఇక్కడ నుంచి లాస్ట్లో, ఇక్కడ నుంచి ఇది ఒక సెకండ్లో, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇది 3rd, ఈరోజు ఇది 4th. ఓకే, ఇలా పెట్టాను. జస్ట్ ఇవి తీసేసండి, ఇవి పెద్ద ఉపయోగం లేవు, ఇక్కడ పెట్టేస్తున్నాయండి 2. ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? ప్యాటర్న్ అంటే నార్మల్గా మార్కెట్ స్లో స్టడీగా లోస్ మారుతున్నాయి. ఈ క్లోజింగ్స్ అన్నీ మారుతున్నాయి. క్లోజింగ్ ఇక్కడ వచ్చిన క్లోజింగ్, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన క్లోజింగ్, ఆ నెక్స్ట్ డే కూడా సేమ్ ఫ్లాట్ క్లోజింగ్. అంటే సెల్లర్లు లాస్ట్ క్లోజింగ్ ఇది కదా, దీనిపైన సరే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది అనుకో, సెల్లర్లు స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే ఇదైతే అప్ సైడ్, అంటే ఇంత ట్రెండ్ తర్వాత ఏదైతే అప్ సైడ్ క్లోజ్ ఇచ్చిందో దీని తర్వాత నెక్స్ట్ డే క్లోజింగ్ దీని కింద రావాలి, ఈ క్లోజింగ్ కి కింద రావాలి. బట్ అదేం జరిగింది? రాలేదు. సో క్లోజింగ్ దాని కింద రాలేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? క్లోజింగ్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అప్పుడు మరి క్లోజింగ్ ఎక్కడొచ్చింది? ఇక్కడ కింద రాకుండా, ఈ కింద రాకుండా ఈక్వల్గా వచ్చింది. అంటే ఎక్కడో సెల్లర్ వీక్ అయ్యాడు. ఈరోజు మళ్ళీ మార్కెట్ గ్యాప్ అప్, పైన హాల్ట్ అయింది, ఈ పైన క్లోజింగ్ ఇచ్చింది. అంటే ఈ క్లోజింగ్కి కింద కూడా క్లోజింగ్ రాలేదు. పాయింట్ అర్థం చేసుకుని, క్లోజింగ్ రాలేదు. ఇప్పుడు మార్కెట్లో ఏమవుతుంది? ఎక్కడి నుంచి అయితే సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయ్యిందో, మార్కెట్ స్లో అండ్ స్టడీగా మెయిన్ లెవెల్స్ బ్రేక్అవుట్ ఇచ్చుకుంటూ వచ్చిందో అక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఓకే, ఈ లెవెల్స్ తీసేస్తున్నాను. 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 day టైం ఫ్రేమ్లో కొద్దిగా కిందకి విక్ ఉంది. సో ఒక చిన్న ప్రెషర్ కనబడుతుంది. మెయిన్ మార్కెట్ పైకి వెళ్ళడానికి రీజన్ ఈ లెవెల్ ఏదైతే ఇక్కడ మనం లాస్ట్ టైం మేజర్గా ఇది ఒక మేజర్ లెవెల్ అనేది మనం పెట్టుకున్నాము. ఈ మేజర్ లెవెల్ గుర్తుందా? ఇగో ఇది ఈ లెవెల్ మేజర్ లెవెల్. ఓకే, సో లాస్ట్ టైం ఏదైతే మేజర్ లెవెల్ అని పెట్టుకున్నామో దీన్ని మార్కెట్ రీటెస్ట్ చేయడానికి వచ్చింది. చూడండి, ఫాల్ కంటిన్యూ అవుతుంది అంటే చూడండి, ఇది మార్కెట్ స్ట్రక్చర్. వెళ్ళింది మార్కెట్ 2 times ఇక్కడ టెస్ట్ చేసింది, మళ్ళీ వచ్చింది, ఇక్కడ టెస్ట్ చేసింది, బౌన్స్ అయింది. దాని తర్వాత ఈ లెవెల్ బ్రేక్ అయితే బాగుంది అనుకున్నా, బ్రేక్ అయింది. ఇప్పుడు చూడండి ఏమవుతుంది? రిట్రేస్మెంట్ అవుతుంది. ఇక్కడ షార్ప్ క్యాండిల్ పడిందా, ఈ లోస్ ఏదైతే ఉందో ఈ ఎలక్షన్ రిజల్ట్ 47,000 దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది. షార్ప్ క్యాండిల్ రిట్రేస్మెంట్ కూడా అయ్యింది. సో షార్ప్ సింగిల్ క్యాండిల్ చాలు ఇలా పడిందంటే మీరు ఇంకా ఆలోచించండి మార్కెట్లో ఏముంటుంది. బై సైడ్ కూర్చున్న వాళ్ళందరూ అయిపోతారు. ఒకవేళ మార్కెట్
ఈ పైన కానీ ఈ పైన మనకు వన్ డే క్లోజింగ్ వచ్చింది అనుకోండి, ఈ పైన మళ్ళీ మనం మార్కెట్లో అప్ సైడ్ ర్యాలీ చూడొచ్చు. ఇలా ఇలా అప్ సైడ్ ఏదైతే ఉందో ఈ ర్యాలీ సేమ్ మనం కూడా ఇప్పుడు దీనిపైన, సో ఎగ్జాంపుల్ ఒక లెవెల్ చెప్పాలి అంటే దీనిపైన అనకుండా 50,000 అనుకోండి రౌండ్ లెవెల్. ఓకే, ఈ లెవెల్ 50,000 ఈజ్ అ రౌండ్ లెవెల్. ఇగో ఈ 50,000 దీనిపైన మనకి వన్ డే క్లోజింగ్ ఆర్ ఒక 2 డేస్ సింగిల్ వన్ డే చెప్పిన 2 రోజులు క్లోజింగ్ ఇలా వచ్చేస్తే అప్పుడు మనం వచ్చే రోజుల్లో మళ్ళీ అప్ సైడ్ కూర్చోవచ్చు, ఎందుకంటే దీనిపైన మార్కెట్ సస్టెండ్ అయిపోయింది. బట్ ఇక్కడ చూడండి మార్కెట్ ఏమైంది, మేజర్ లెవెల్ బ్రేక్ చేసింది, వెళ్ళింది. అండ్ ఈ రోజు విక్ కూడా చూసారా, క్యాండిల్ వికెట్ ఉంది, డౌన్ సైడ్ ఉంది, బాడీ కింద ఉంది, మార్కెట్ విక్ డౌన్ సైడ్ ఉంది. సో ఒక చిన్న నేను అనుకుంటున్నాను ఒక చిన్న పుల్ బ్యాక్ కమ్ రిట్రేస్మెంట్ అని, ఇక్కడ నుంచి ఒక షార్ప్ క్యాండిల్ పడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ పైకి వెళ్ళిపోయింది అనుకో మరీ మంచిది, వెళ్ళిపోయినవ్వండి. నా అనాలిసిస్ మాత్రం నేను అనుకుంటుంది ఇక్కడ నుంచి కిందకి ఇట్లా ఒక రెడ్ క్యాండిల్ షార్ప్ పడుతుంది. రేపే కాదు, మేబీ రేపు పడకపోతే మండే పడచ్చు. ఒకవేళ రేపు కూడా ఇక్కడ హాల్ట్ అయిపోయింది అనుకో, మండే ఒక షార్ప్ క్యాండిల్, మండే ఒక ట్యూస్డే కానీ ఒక షార్ప్ క్యాండిల్ పడుతుంది. అంటే ఒక 2-3 డేస్లో పడింది అనుకో సరిపోద్ది మంచిగా. అంటే రేపు కూడా కొద్దిగా పైకి వెళ్ళి ఈ లెవెల్ అంటే కరెక్ట్ టచ్ చేసి ఈ లెవెల్ కరెక్ట్ రిట్రేస్మెంట్ చేసి హాల్ట్ అయిపోయింది అనుకో, మండే ఆ ట్యూస్డే పెద్ద క్యాండిల్ ఇలా ఒకటి పడితే సరిపోద్ది. అంటే ఇలాంటి క్యాండిల్ ఒక్కటి పడితే ఇక్కడ సరిపోదు. అది అంటే నా వ్యూ. ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ జరిగింది, డౌన్ సైడ్ ఉంది అని నా వ్యూ, అంతే. పైకి వెళ్ళిపోతుంది సార్ మీరు డౌన్ సైడ్ అన్నారు, పైకి వెళ్ళిపోతుంది అంటే నేనేం దేవుని కాదు, నేనేం మార్కెట్ నడపట్లేదు. నా వ్యూ డౌన్ సైడ్ ఉంది, పైకి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, వెళ్ళిపోతే మంచిదే. నేనేమంటున్నాను 50,000 పైన వన్ డే క్లోజింగ్ కానీ 2 డేస్ క్లోజింగ్ అని వస్తే మళ్ళీ స్టాక్లు అన్ని స్టాక్లు పైకి పరిగెడితే ప్రీ బడ్జెట్ ర్యాలీ వస్తుంది, అన్ని బాగుంటాయి. మళ్ళీ వచ్చే రోజుల్లో మన మార్కెట్లో మళ్ళీ ఆల్ టైమ్ హైలు చూడొచ్చు. అది మంచిదే, ఒక విధంగా ఇన్వెస్టర్స్కి అందరికీ మంచిదే. సో దీనిపైన 50,000 పైన వన్ డే క్లోజింగ్ వస్తే నేను కూడా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. బట్ మార్కెట్ వాంట్ ఈ ఇయర్ చెప్పాను కదా, మనం 1 year డీప్ కరెక్షన్ పెండింగ్. సో ఈ ఇయర్ నేను డౌన్ సైడ్ అనుకుంటున్నాను కాబట్టి చూడాలి మార్కెట్. ఓకే, అది బ్యాంక్ నిఫ్టీ చూడండి. సో ఇప్పుడు సపోర్ట్లకు అంటారా, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ ఏదైతే మీకు కనబడుతుందో, ఎందుకంటే ప్రజెంట్ ఇదంతా ఒక రెసిస్టెన్స్ లెవెల్. 15 minutesలో కాకుండా 1 minute సపోర్ట్లు పెడుతుంది చూడండి. ప్రజెంట్ ఉన్నది ఇది ఒక సపోర్టు, దాని కింద ఇది ఒక సపోర్టు, ఆ కిందకు కూడా వస్తే ఇది సపోర్ట్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్కి రండి. ఇగో ప్రజెంట్ మన దగ్గర ఉన్న చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్. మన దగ్గర ఉన్న టాప్ మోస్ట్ రెసిస్టెన్స్ ఇదే. ఇప్పుడు టాప్ మోస్ట్ రెసిస్టెన్స్ ఇది. దీనిపైన ఈ 50,000 పైన వన్ డే క్లోజింగ్ వస్తే దానిపైన నుంచి మనం ఇంకా అప్ సైడ్ కూర్చుందాం. ఓకే, బట్ ఇప్పుడు మార్కెట్లో ఒకవేళ ఇక్కడ హాల్ట్ అయిపోయినా, రేపు కూడా ఫ్రైడే కదా, రేపు జోన్ బౌండ్లో ఉండిపోయినా, ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అయిపోయినా, సాటర్డే సండే ఆఫ్, మళ్ళీ మండే మార్కెట్ కానీ ఒక పెద్ద క్యాండిల్ పడితే డౌన్ సైడ్ సూపర్ ఉంటుంది. అది కరెక్ట్ వాల్యూ ఇంక మార్కెట్కి డౌన్ సైడ్ పడడానికి. అదే ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ కూడా అదే. అయితే రేపు పడాలి, లేదంటే మండే ట్యూస్డే లోపల ఈ రెండిట్లో పడాలి. ఇంక పడలేదు అంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది అని అర్థం. ఓకే, ఇది ఫిక్స్ అవ్వండి మైండ్లో. ఇప్పుడు నా వ్యూ, ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే మాత్రం నేను 49,000 కానీ దాటి కిందకు వచ్చిందంటే నేను పుట్ సైడ్ దూరిపోతానండి. ఇగో ఇది 49,000, దీని కిందకి వెళ్తే మార్కెట్ నేను బ్లైండ్కి పుట్ సైడ్ దూరిపోతాను. ఓకే, ఇదంతా డౌన్ సైడ్, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే బయర్లు కూర్చొని అందరూ ఎగ్జిట్ అవుతారు. మార్కెట్ ఒక డౌన్ సైడ్ వచ్చే ర్యాలీ చాలా ఎక్కువ. అప్ సైడ్ మాత్రం 50,000 పైన మనకు వన్ డే క్లోజింగ్ వస్తే తప్ప అప్ సైడ్ నేను కూర్చోను. ఓకే, ఇదైతే నా వ్యూ చాలా సింపుల్, పక్కన పెడదాం. నెక్స్ట్ మీకు ఇంకొకటి వన్ డే టైం ఫ్రేమ్లో ఫిబ్ ఒకసారి వేసి చూపించేస్తాను. సో ఫిబ్ వేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది టాప్, ఇది బాటమ్. ఈ టాప్ నుంచి బాటమ్ ఫిబ్ వేస్తున్నాను నేను. టాప్ నుంచి బాటమ్కి ఒక్క నిమిషం, నేను లైన్ డిలీట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, ఈ టాప్ నుంచి బాటమ్కి ఫిబ్ వేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ లేదు ఒక్క నిమిషం. సో ఇక్కడ నుంచి ఈ టాప్ నుంచి బాటమ్ వరకు ఫిబ్ వేస్తే ఫిబ్ 50% రిట్రేస్మెంట్ లెవెల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆల్మోస్ట్ 51,000 పైన. సో 50,000 దాటితే 51,000 దగ్గరికి వస్తుందండి, అంటే 1,000 points ర్యాలీ.
సో 50,000 దాటిగానే మనకు వన్ డే క్లోజింగ్ వస్తే 51,000 ఈజ్ 50 రిట్రేస్మెంట్. ఇది కూడా దాటి వెళ్ళిందంటే ఇంక మళ్ళీ నెక్స్ట్ మనం మంచి రిట్రేస్మెంట్ ప్లాన్ చేయొచ్చు. 52,000 ఇంకా పైకి వెళ్ళిపోద్ది మార్కెట్, ఎందుకంటే 50% బ్రేక్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ లెవెల్, మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్. ఓకే, ఈ టాప్ నుంచి ఈ బాటమ్ వరకు ఓకే బాగానే ఉంది. ఇక్కడ మీరు ఫిబ్ ఎలా వాడాలో మీకు ఇంకా ఇన్డెప్త్ గా మీకు చాలా మందికి తెలియదు. ఈ టాప్ ఈ బాటమ్, ఈ టాప్ కి బాటమ్ కి మధ్యలో ఒక రిట్రేస్మెంట్ అయింది చూసారా, ఇగో ఇది లాస్ట్ టైం ఇంకొక రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ మార్కెట్ పడింది. సో ఈ రిట్రేస్మెంట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ రిట్రేస్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు ఏదైతే పుల్ బ్యాక్ వచ్చిందో అది 50% వచ్చిందో లేదో కూడా తెలుస్తుంది. దాన్ని ఎలాగ నేను చూడాలి చూపిస్తా. ఇగో ఇది మేజర్ పైకి వెళ్ళి కిందకి వచ్చింది. ఈ టాప్ నుంచి ఈ బాటమ్ వరకు మీరు వేస్తే 50% దగ్గర ఆల్మోస్ట్ చెప్పాను కదా, ఇగో 50,000 దగ్గర ఉంది. సో ఈ రెండు మేజర్ లెవెల్సే. సో మెయిన్ మనకి ఒకవేళ మీరు ఈ స్వింగ్ పట్టుకున్నారు అనుకో స్టిల్ అదే మెయిన్ లెవెల్, అండ్ ఈ హై పట్టుకున్నా ఇగో ఈ హై పట్టుకున్నా ఇదే 50% లెవెల్. సో మన ఎగ్జాక్ట్గా అయితే 50% లెవెల్ అంటే 50,000 పైన మనకి వన్ డే క్లోజింగ్ వస్తే సరిపోద్ది. నేను యాజ్ ఇట్ ఈస్ నేను అనుకున్నట్టే ఉంది మార్కెట్. ఓకే, ఇదేంటి బ్యాంక్ నిఫ్టీ, ఇది దీని గురించి ఏం చెప్తాను, ఇది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఇదే నా లెవెల్స్. ఓకే, కమింగ్ టు నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ మనం లెవెల్స్ పెట్టేసుకుందాం, ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఓకే, ఇప్పుడు నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50లో కూడా మీరు చూస్తే మేజర్ లెవెల్ దగ్గర నిఫ్టీ 50 అబ్జర్వ్ చేయండి, మార్కెట్ పైకి వెళ్తున్నా రెడ్ కలర్ క్యాండిల్స్ పడుతున్నాయి. సరే ఇది పక్కన పెడదాం. మేజర్ లెవెల్ ఏంటి నిఫ్టీ 50కి, ఇది మేజర్ లెవెల్ కనబడుతుందా, చాలా మేజర్ లెవెల్ ఇది నిఫ్టీ 50కి. ప్రీవియస్ ఇగో ఈ లెవెల్. ఓకే, మేజర్ లెవెల్ దగ్గర ఉంది, సూపర్ బాగానే ఉంది. అక్కడ నుంచి మార్కెట్ పడితే ఇది సపోర్ట్, ఇది కూడా ఒక సపోర్ట్. ఇప్పుడు ఈ రెండు సపోర్ట్లు ఇక్కడ వరకు మనం ప్లాన్ చేద్దాం సపోర్ట్లు. ఓకే, 15 minutes కన్నా ముందు వన్ డేలో ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ ఏది, ఈ హై పైన ఇది. ఓకే, ఇవి రెసిస్టెన్స్లు కాబట్టి రెడ్ పెట్టుకోవాలి మనం. ఓకేనా, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది కూడా రెడ్డే. సో 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. నేను అందరిలాగా ఏదో ఫాస్ట్ అనాలిసిస్ చేసి చెప్పనండి, క్లారిటీగా పద్ధతిగా నీట్గా ఉండాలి కాబట్టి మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. ఈరోజు నిఫ్టీ 50 ఏం చేసింది, మార్కెట్ మొత్తం రేంజ్ బౌండ్ మార్కెట్. అవునా, రేంజ్ బౌండ్ ఉంటుంది అని మార్నింగ్ 10 గంటలకి చెప్పాను నేను. అదేటన్నా అదెలా చెప్పారన్నా చూపిస్తాను. మార్నింగే 10 o'clockకి చెప్పాను రేంజ్ బౌండ్ ఉంటుందని. అది చెప్తాను మీకు ఎలా చెప్పాను కూడా మీకు తెలుస్తుంది. మీరే ఇంకా వెనకడికి వేస్తున్నారు, దాని గురించి మాట్లాడదాం. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది, ఈ గ్యాప్ ఏదైతే ఉందో చూడండి, ఫస్ట్ అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఈ గ్యాప్ కవర్ అయ్యింది, ఇక్కడ ఏదైతే ఒక గ్యాప్ పెండింగ్ పడిపోయిందో ఆ గ్యాప్ కవర్ అయిపోయింది, సూపర్ బాగానే ఉంది. ఇక్కడలో ఇది అంటే మార్కెట్ ఇంత ఫాలో అయిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ లో, అండ్ సెకండ్ లో ఇది సెకండ్ లో, అదే క్లోజింగ్, సెకండ్ క్లోజింగ్, థర్డ్ క్లోజింగ్, ఇప్పుడు ఇది ఫోర్త్ క్లోజింగ్. క్లోజింగ్లు అన్ని పైన ఉన్నాయి, నార్మల్గా చూస్తే ఒక దానిపైన ఒక పైకే ఉన్నాయి, కింద ఏది రాలేదు. సూపర్. రేపు మార్కెట్ ఏమైనా మీకు 23,200 or 23,240 బాగా గుర్తుపెట్టుకుంటే 23,240 చాలా కీ రోల్ ఇది. దీని కింద 23,240 కిందగానే మార్కెట్ మీకు 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చిందా, మార్కెట్ పీ సైడ్ వెళ్ళిపోద్దండి, కన్ఫర్మ్ గా డౌన్ సైడ్ వెళ్ళిపోద్ది. ఈ లెవెల్ దాటి ఎక్కడ వెళ్ళినా మార్కెట్ కిందకి వచ్చేస్తుంది, ఈ లోస్ బ్రేక్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ లోస్ బ్రేక్ అయిపోతాయి. బయ్యర్ కు ఇప్పుడు ఓన్లీ ఉన్న అడ్వాంటేజ్ మార్కెట్ ని పైకి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాడు కాబట్టి మేజర్ లెవెల్ దగ్గర ఉంది. సో మార్కెట్ 23,500 పైన, రౌండ్ లెవెల్ అంతా 23,500. సో 23,500 పైన మనకి వన్ డే క్లోజింగ్ అంటే ఆల్మోస్ట్ ఇది ఈ లెవెల్. దీనిపైన మనకు వన్ డే క్లోజింగ్ ఆర్ 2 days క్లోజింగ్ అంటే 2 క్యాండిల్ వన్ డే క్లోజింగ్ వస్తే అప్పుడు మనం అప్ సైడ్ కూర్చుందాం, సిఈ సైడ్. మార్కెట్ ట్రెండ్ మారింది అనుకోవడానికి. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మారింది అనలేం, ఎందుకంటే ఇది సైడ్ వేస్ మార్కెట్, గ్యాప్స్ లో పెడుతుంది, సైడ్ వేస్ మార్కెట్ ఉంది. దీన్ని ట్రెండ్ మారింది అని అనరు. ట్రెండ్ మారిందంటే ట్రెండ్ మారిన కన్ఫర్మేషన్ మనకు కనబడాలి, అది కనబడట్లేదు ఇక్కడ. ఓకే, మీరు అర్థం చేసుకోండి. ఒక డబ్ల్యూ ప్యాటర్న్, ఎం ప్యాటర్న్ అంటే కింద నుంచి డబ్ల్యూ ప్యాటర్న్ లేదా 3 అంటే ఇలా కనబడుతుంది. ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి చూడండి, లైక్ వి షేప్ రికవరీ కనబడుతుంది, లేదంటే ఇట్లా డబ్ల్యూ ప్యాటర్న్, ఇట్లా 3 ప్యాటర్న్లు, లేదంటే ఇట్లా డబ్ల్యూ ప్యాటర్న్, ఇలాంటి ప్యాటర్న్లు కనబడతాయి. ఏది లాంగ్ టైం ఫ్రేమ్ లో, మీకు డైలీ టైం ఫ్రేమ్ లో అలా ప్యాటర్న్ కనబడతాయి. ఇక్కడ చూస్తే మీకు వి షేప్ రికవరీ కనబడుతుంది, కానీ ఇది రికవరీ కాదు. గ్రీన్ కలర్ క్యాండిల్ పడాలి పెద్దది, ఇలా వచ్చి గ్రీన్ కలర్, ఇగో ఇది వి షేప్ రికవరీ.
మార్కెట్ పడిందా, ఒకే సింగిల్ క్యాండిల్ లో గ్రీన్ వెళ్ళిందా, దిస్ ఇస్ వి షేప్ రికవరీ. మీకు ఇంకా చూపిస్తాను కదండి, ఇగో ఇట్లా పైకి వెళ్ళిందా, పడిందా, ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయిపోయిందా, పక్కన పెడదాం. సి వి షేప్ రికవరీలు ఎలా ఉంటే చూపిస్తా. ఇగో ఇట్లా వచ్చిందా, సింగిల్ నెక్స్ట్ క్యాండిల్ సింగిల్ క్యాండిల్ లో పైకి వెళ్ళిపోవాలి, దట్ ఈస్ వి షేప్ రికవరీ. ఇగో ఇక్కడ వచ్చింది చూడండి, నెక్స్ట్ 2-3 క్యాండిల్ మళ్ళీ ఫుల్ బ్యాక్, మళ్ళీ మార్కెట్ ఒక ర్యాలీ ఇచ్చింది. సో వి షేప్ రికవరీలు ఎప్పుడు ఇట్లా ఉంటుంది. అదే డబ్ల్యూ ప్యాటర్న్ అనుకో, ఇది డబ్ల్యూ ప్యాటర్న్, ఇగోండి మార్కెట్ పడింది, ఇక్కడ ఒక హై పెట్టింది, మళ్ళీ ఇది డబ్ల్యూ ప్యాటర్న్. సో ఇలా ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్లు కనబడాలి మనకి. ప్రజెంట్ ఎక్కడైతే నాకైతే ఏం కనబడట్లేదు, ఇదేం ట్రెండ్ రివర్సల్ ప్యాటర్నే కాదు. ఒకవేళ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అయితే ఇప్పుడు ఇక్కడ రెడ్ ఉందా, మళ్ళీ ఇంకో కిందకి వచ్చి దాన్ని ఇలాగ వెళ్ళాలి, అప్పుడు ఇది డబ్ల్యూ ప్యాటర్న్ అవుతుంది. అదే వి షేప్ రికవరీ అనుకో, రేపే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ పెద్దది ఒక్కటైనా క్యాండిల్ పెట్టాలి, పెడితే అప్పుడు మనం, నేను చెప్తున్నాను కదా 23,500 పైన క్లోజింగ్ వస్తే మనం అప్ ట్రెండ్ కింద కూర్చుందాం, వచ్చే రోజుల్లో బాగుంటుంది మార్కెట్. ఓకే, సో ఇది బేసిక్ గా మార్కెట్ వ్యూ. కమింగ్ టు సెన్సెక్స్, ఇప్పుడు నేను సెన్సెక్స్ ప్లాన్ చేయకండి, లిక్విడిటీ చాలా తక్కువ ఉంది, మీరు చేసిన ట్రాప్ అయిపోతారు, సెన్సెక్స్ లో వద్దు. సో ఈ రెండు బ్యాంక్ నిఫ్టీ ఆలోచించండి. సెన్సెక్స్ వద్దు అని అంటే అర్థం చేసుకోండి, వాల్యూమ్ లేదు, ఎక్స్పైరీ రోజు కూడా ఇప్పుడు సెన్సెక్స్ కి వాల్యూమ్ రావట్లేదు, అందుకు లిక్విడిటీ తక్కువ ఉంది కాబట్టి మన దాంట్లో ట్రేడ్ చేయడం అవాయిడ్ చేయండి. ఓకే, సో మనం ఇందులోకి వెళ్దాం. ట్రేడింగ్ ట్రిక్ లో చూడండి, నిఫ్టీ 50లో ఏమైంది, కాల్ ఆప్షన్ లో ఎక్కువ ఉన్నారు, పుట్ ఆప్షన్ లో కూడా ఎక్కువ ఉన్నారు, ఈక్వల్ గా చూస్తే ఇద్దరు పెద్ద, ఎందుకంటే నిఫ్టీ 50 ఈ రోజు ఎక్స్పైరీ అయింది కాబట్టి. మనం 23 ఎక్స్పైరీ చూస్తే ఎవరు ఉన్నారంటే ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నారు, పర్లేదు పక్కన పెడదాం. బ్యాంక్ నిఫ్టీ ఎవరున్నారు చూడు, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీలో కాల్ సైడ్ పొజిషన్ ఉన్నాయి, పుట్ సైడ్ కంపేర్ టు కాల్ కొద్దిగా 0.5% ఉంది, కాలే స్ట్రాంగ్ గా ఉన్నారు బ్యాంక్ నిఫ్టీలో. సో నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes ఈ రోజు ఏమైంది, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, ఇదే జరిగింది. ఓకే, సో మేజర్ గా ఏం కాదు, రెండు వైపులో ఉన్నారు. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, ఇవే జరిగాయి. సరే, ఇది కూడా మేజర్ డేటా కాదు. ఓకే, సో ఇప్పుడు మన టెలిగ్రామ్ లోకి వెళ్దాం. ఈ రోజు మార్నింగ్ అంటే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్, ఇది టీటీఏ ఛానల్ అనేది ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. డిస్క్రిప్షన్ లో, వీడియో కింద డిస్క్రిప్షన్ లో, ఎవ్రీ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. 926 మంది ఉన్నారు. లేదా మీరు టెలిగ్రామ్ లోకి వెళ్ళి టీటీఏ ఛానల్ అనేసి ఇలా కొట్టాలి, టీటీఏ సిఏ ఛానల్ అన్ని క్యాపిటల్ లెటర్స్ కొడితే మీకు వస్తుంది. 926 మెంబర్స్, ఎంతమంది, 926 మెంబర్స్ మాత్రమే ఉంటారు, అది మెయిన్ ఫ్రీ ఛానల్ మంది. సో అందులో ఓపెన్ అయ్యాక క్రిప్టో గురించి ఉండదు. మీరు ఫస్ట్ టెలిగ్రామ్ ఫేక్ రియల్ అనేది ఎలా తెలుసుకుంటారంటే, టెలిగ్రామ్ లోకి వెళ్ళిపోయాక క్రిప్టో రిలేటెడ్ గా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్లు ఉండవు. చూడండి, నేను ఎప్పుడు కాల్స్ టిప్స్ ఇవ్వను. సో మిగతా మన ఫేక్ టెలిగ్రామ్ ఛానల్లో కాల్స్, టిప్స్, క్రిప్టో రిలేటెడ్ గా ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నాయంటే అవి ఫేక్. నేను చూడండి, ఎప్పుడైనా క్రిప్టో రిలేటెడ్ గా ఏదైనా పెట్టానా, ఉండవు కాబట్టి పెట్టను, నేను అవి ఇవ్వను కాబట్టి పెట్టను. సో మీకు కూడా అదే తెలుస్తుంది. సో టీటీఏ ఛానల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి. అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ వచ్చాను, నిఫ్టీ 50 అంత 10 గంటలకే, 10:08కే మార్నింగ్ వచ్చాను. 23,400 అంటే 23,391 అంటే 400, 23,300 ఇది రేంజ్. మార్కెట్ చెప్పానా, జస్ట్ మార్క్ చేశాను, నిఫ్టీ జోన్ మార్కెట్ అని చెప్పి జస్ట్ వాల్యూమ్ చూపించాను, ఆప్షన్ చేయను. ఇగో ఇది వాల్యూమ్ డేటా. సో జస్ట్ మార్కెట్ అదే రేంజ్ లో ఉంటుంది. వాయిస్ మెసేజ్ లో అదే పెట్టాను. మార్కెట్ చెప్పండి ఎక్కడుంది, ఈ లెవెల్ తీస్తాను. ఇగో 23,400 అంటే ఈ లెవెల్, 23,300 అంటే ఈ లెవెల్ ఉందా, ఎగ్జాక్ట్ ఇదే లెవెల్లో జోన్ లో ఉందా మార్కెట్. ఇది దాటి ఎక్కడికి వెళ్ళే మార్కెట్, సింపుల్ గా జోన్ లో చెప్పాను అంతే. ఇదే జోన్ లో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను, మోస్ట్లీ జోన్ లో ఉండే ట్రేడ్. ఇది ఏంటంటే రిస్క్ రివార్డ్ చూడండి, 3,000 మాక్సిమం. రిస్క్ ఎంత ఇస్తున్నానో 3,000 ఇస్తున్నాను, ప్రాఫిట్ ఎంత 12,000 తీసుకెళ్ళచ్చు. రిస్క్ రివార్డ్ హైలైట్ అసలు ఈ రోజు స్ట్రాటజీకి రిస్క్ రివార్డ్ సూపర్ గా కూర్చుంది. అంటే మార్కెట్ ఏమైనా కొద్దిగా ఇట్లా టైం పాస్ కొద్దిగా పైకి వెళ్ళినా నేను 12,000 సంపాదించుకునేవాడిని, పోతే మహా అయితే 3,000 పోతాయి. మార్కెట్ డే అంతా టైం పాస్ చేసింది, జస్ట్ 600 ప్రాఫిట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా నేను ట్రేడ్ ఎగ్జిట్ అవ్వాలి వదిలేసాను, అంటే ట్రేడ్ తీసుకుని వదిలేయాలి, మనం చూడకూడదు. రిస్క్ రివార్డ్ పెట్టేసుకున్నాం కదా, ఇగో 3,000 రిస్క్ వస్తే 12,000. మార్కెట్ జస్ట్ అంటే మార్కెట్ జోన్ లో ఉండిపోయింది. కానీ అంటే నా వ్యూ కరెక్టే. ఇక్కడ నుంచి అంటే నేను తీసుకున్న టైం ఇక్కడ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 11 టైంకి తీసుకున్నా. ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా ఇట్లా పైకి వెళ్తే అంటే 23,000 దగ్గర ఇట్లా ప్రజెంట్ అయితే 23,350 దగ్గర క్లోజ్ అయింది. ఒక 23,300, 23,400 ఇట్లా హై దగ్గరలో, అంటే మార్కెట్ ఇట్లా వచ్చి ఈ హై దగ్గరలో ఎక్కడో చిన్న క్లోజింగ్ ఇస్తే, క్లోజింగ్ అక్కడ మెల్లికి వెళ్ళినా పర్లేదు,
ఆ పైన 23,350 పైన చిన్న క్లోజింగ్ ఇస్తే నేను ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాను అనుకున్నాను. బట్ ఆల్మోస్ట్ 80 రూపీస్ ప్రీమియం 38 రూపీస్ వెళ్ళి 12,000 ప్రాఫిట్లో 600 ఇలా మిగిలింది. ఒకటి జీరో అయిపోయింది అంతే తేడా. హెడ్జ్ పొజిషన్ ఇది. సో ఇలా ఉంటాయి అనమాట ఎక్స్పైరీ ట్రేడ్లు. బట్ పర్లేదు, 600 లాస్ రాలేదు కదా. మన ఎక్స్పైరీ స్ట్రాటజీ మనం యూజ్ చేయడమే. డిపెండ్స్ ఆన్ మన మార్కెట్ ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. ఓకే, ఈరోజు రిస్క్ రివార్డ్ బాగుందని యూజ్ చేశాను. బట్ మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి మనం పెద్దగా ప్రాఫిట్ రాలేదు. అదే కొద్ది మూమెంటం ఇచ్చినా పైకి వెళ్ళినా పర్లేదు, పైకి వెళ్ళి సైడ్ వేస్ లో ఉండిపోయినా పర్లేదు. ఈ రెండిట్లో ఎలా ఉన్నా నేను ప్రాఫిట్ సంపాదిద్దును. బట్ ఓకే, స్టిల్ లాస్ అయితే లేదు అదనమాట. సో మీరు కూడా, నేను మళ్ళీ ఒకటి చెప్పాలి, మీ అందరికి వెళ్ళిపోయే ముందు నేను ఒక కొత్త విషయం చెప్పాలండి. కొత్త విషయం ఏంటంటే, మేము మా టీం అందరూ అంటే మా టీంతో ఇప్పుడు నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను లాస్ట్ సండే. మేము ఒక కొత్త ఇది అనుకుంటున్నాం. ఏంటంటే చూపిస్తాను ఏంటంటే ఒకసారి నేను 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. మేము ఒక కొత్త స్ట్రాటజీ మేము అనుకుంటున్నాం, విచ్ ఈజ్ 1 year స్ట్రాటజీ. ఆల్మోస్ట్ నేను అప్పుడు ప్లాన్ చేశాను చేద్దామని, లైక్ 3-4 years 2 years బ్యాక్. 2 years బ్యాక్ మనం 50K to 60K to 1 year అని ఒక సిరీస్ స్టార్ట్ చేసాం అనమాట. అంటే అప్పుడు అనుకున్నాం, బట్ వెంటనే బోల్డ్ రూల్స్ వచ్చాయి. 2022 ఎండింగ్ అనుకున్నాం. 23లో ఎన్ని రూల్స్ వచ్చాయి మీకు తెలుసు. 23-24లో మనకి రూల్స్ చంపేశారు. 24 అయితే రూల్స్కి ఒక రేంజ్లో రూల్స్ అయిపోయాయి. 23 అనుకుంటా, 23లో అనుకున్నాం, 23 ఎండింగ్ అనుకున్నాం. 24కి వచ్చేసరికి బోల్డ్ అండ్ రూల్స్ పెట్టి చావగొడతారు. మళ్ళీ ఇప్పుడు మేము 1 year జర్నీ స్టార్ట్ చేస్తున్నాం మా టీమ్ తోటి. స్ట్రాటజీ ఏం లేదండి, మా 1 hour స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. సింపుల్ 1 hour స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ మీకు చూపిస్తాను. ఈ ఇండికేటర్ ఎలా దొరుకుతుంది సార్ అని మీరు క్వశ్చన్స్ అడగొద్దు. ఇది ఓన్లీ A to Z ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే. ఓకే, A to Z కోర్స్ ఫీజు 21,000. ఓకే, విత్ ఆఫర్ 31,000 కోర్స్ ఫీజు. మళ్ళీ మీకు ఒకసారి చూపించేస్తాను. ఇవ్వండి, ఇది కోర్సు. మీరు బై మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ మీరు మా టీం ఒకటి ఇస్తుంది. మా టీం ఏమి ఇస్తుంది అంటే 2025 న్యూ ఇయర్ అని ఇస్తుంది. 2025 న్యూ ఇయర్ అని ఇస్తుంది. ఇదైతే 8,000 రూపాయలు ఆఫ్ వస్తుంది. ఇది యూజ్ చేయొద్దు, మీరు యూజ్ చేయండి. 10K OFF ఆఫ్. ఓకే, 10K ఆఫ్ యూజ్ చేయండి. 10,000 వస్తుంది మీకు. 10,000 అయితే మీకు ఎంత వస్తుంది ఫీజు? 21,561 రూపీస్. ఇది కోర్స్ ఫీజు. కోర్సులో చెప్పానా లేదా ముందు స్ట్రాటజీ మీకు ఒక బ్రీఫ్లో చూపించేస్తున్నాను. జస్ట్ ఒక్క నిమిషం లాగిన్ అయిపోయి చూపిస్తాను. ఎందుకంటే మెయిన్ మీకు కోర్సులో చెప్పాను లేదా తెలియాలి కదా, తెలిస్తేనే కదా ఆయన చెప్పాడా లేకపోతే మామూలుగా ఫేక్గా మాట్లాడేస్తున్నాడా అని మీకు ఒక డౌట్ ఉంటుంది. సో ఒక్క నిమిషం, నేనైతే లాగిన్ అవుతున్నాను నా అకౌంట్లో. ఓటీపీ కూడా వచ్చింది 6141 మీకు చూపిస్తాను, కళ్ళు చెదురుతాయి. సో ఇది మన A to Z కోర్సు. ఎస్, ఇగో ఇది మన A to Z కోర్సు. A to Z కోర్సులో కిందకు వచ్చాక స్వింగ్ ట్రేడ్, ఇగో ఇది స్వింగ్ ట్రేడ్ మీద క్లిక్ చేశాక స్వింగ్ ట్రేడ్ 1 hour హెడ్జింగ్ స్ట్రాటజీ విత్ ఇండికేటర్ నుంచి చూసారా, ఇదే ఆ స్ట్రాటజీ. ఇది నార్మల్గా స్వింగ్ ట్రేడ్ హెడ్జింగ్ స్ట్రాటజీ. దీన్ని బయింగ్ కూడా వాడుతున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక రఫ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, బ్యాక్ టెస్ట్ రిజల్ట్ అంతా కలిపి. సో మేము అనుకుంటుంది ఫెబ్రవరి ఆర్ మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తాం ఈ 50K జర్నీ అనేది. ఎవ్రీడే ట్రేడ్ రాదండి, ప్రతిరోజు ట్రేడ్ రాదు, ప్రతిరోజు మనం డబ్బులు తీసుకెళ్ళాం. మనకి ట్రేడ్ వచ్చిన రోజు మాత్రం, అంటే సెల్ సైడ్ సిగ్నల్స్ వచ్చిన రోజు మాత్రమే తీసుకెళ్తాం. జస్ట్ ఈ ఇండికేటర్ చాలా సింపుల్ అండి. మార్కెట్ అంతా డౌన్ సైడ్ ఉంది కదా, అంటే రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ అంటే మొత్తం మార్కెట్ అంతా డౌన్ సైడ్ ఉంది అని. సో ఇలా డౌన్ సైడ్ ఉన్నప్పుడు మనం ఓన్లీ సెల్ సైడ్ సిగ్నల్స్ మాత్రమే వాడతాం, బై సైడ్ సిగ్నల్స్ వాడం. ఓకే, సింపుల్ సెల్ సైడ్ సిగ్నల్స్ వాడతాం. ఇప్పుడు సపోజ్ మీకు ఒక బ్యాక్ టెస్ట్ రిజల్ట్ చూపించాలంటే లైవ్ ట్రేడ్లో, అంటే మేము ఒకవేళ ట్రేడ్ తీసుకున్నాం మనకు ప్రాఫిట్ వచ్చిందంటే ఎలా వచ్చిందని చూపిస్తాను చూడండి. ఇది నిఫ్టీ 50. ఫర్ సపోజ్ మనకి రీసెంట్గానే ఇక్కడ చూడండి, కింద డేట్లు చూడండి, మనకి సెల్ సిగ్నల్ ఏ క్యాండిల్ వచ్చింది ఇక్కడ చూడండి. ఈ క్యాండిల్లో సెల్ సిగ్నల్ పడింది ఎప్పుడు? October 22. ఈ కింద డేట్ చూడండి, October 22, 2024. సో మనం సిమ్యులేటర్లోకి వెళ్ళి బ్యాక్ టెస్ట్లో మీకు చూపిస్తున్నాను. సో స్ట్రాటజీ యాక్యురసీ చూడండి, దాని తర్వాత మేము ఎలా వాడతామని చెప్తా. October 24, October 22 కన్ఫర్మ్. ఓకే, ఆ రోజు మనకు సిగ్నల్ పడింది ఏది? ఇగో ఇది. ఓకే, October 22, 2024 సిగ్నల్ పడింది. ఈ క్యాండిల్ క్లోజింగ్, ఈ క్యాండిల్ కింద మన క్యాండిల్ క్లోజింగ్ వచ్చినప్పుడు తీసుకోవాలి. ఈ క్యాండిల్ కింద క్లోజింగ్ ఎన్ని గంటలకు వచ్చింది? 12:15కి. సో మనం October 22, 2024 12:15కి వెళ్ళిపోదాం. 12
15, 16, 15, 16 ఇంకా ఆల్మోస్ట్ ఆ టైం అంటే క్లోజింగ్ టైంకి వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నిఫ్టీ 50 వెళ్ళండి. నిఫ్టీ 50 మంత్లీ ఎక్స్పైరీ, October 31st ఇస్ ద మంత్లీ ఎక్స్పైరీ. సో నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీలో స్పాట్ ఇది మనకి ఎడ్దమ్ అనే దగ్గర కాల్ తీసుకుంటాం అండి. ఎడ్దమ్ అనే దగ్గర మనం మార్కెట్ పడుతున్నాను కాబట్టి పుట్టు తీసుకుంటున్నాం, ఎడ్దమ్ అనే పుట్టు బై చేస్తున్నాం. ఇప్పుడు బై చేసేసరికి మనకి ఎంత చూపిస్తుంది, జస్ట్ 13,000 చూపిస్తుంది ఒక లాట్. మనం ఏం చేస్తాం, కంప్లీట్ 50,000 రిస్క్ తీసుకుంటాం. కంప్లీట్ 50,000కి ఎన్ని లాట్లు వస్తున్నాయి అన్ని లాట్లు, అంటే 39, 40,000కి 3 లాట్లు వస్తున్నాయి. సో మీరు ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటే 52,000. మీరు 50,000 ఎగ్జాక్ట్గా 50,000 తెస్తే మీరు 3 లాట్లు తీసుకోండి. నేను 55,000 ఇలా తెచ్చాను అనుకోండి. నేను యాక్చువల్గా 50,000 రూపాయలు, ఇది స్ట్రాటజీ కంప్లీట్ 50,000 రూపాయలు టు 1 year స్ట్రాటజీ అనమాట. ఇది అంటే కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తాం. సో మీరు జస్ట్ నేను ఒక 50, 55 ఇలా తెచ్చాను అనుకోండి. 52,000కి 4 లాట్స్ పెట్టుకుంటున్నాను ఎగ్జాంపుల్కి. ఇప్పుడు నా పొజిషన్ చూద్దాం ఏమవుతుందో. ఎప్పుడు వరకు తెలుసా ఈ స్ట్రాటజీలో ఎగ్జిట్ అవ్వకూడదు. అయితే మనకి బై సిగ్నల్ అయినా రావాలి కింద. అంటే ఇది ఒకవేళ ఇలా పడుతూ ఉందనుకో, పడుతూ వెళ్ళిపోనివ్వండి, మనం ఎగ్జిట్ అవ్వం. ఎంత పెద్ద ఫాల్ వస్తే అంత డబ్బులు తీసుకెళ్తాం, 2 లక్షలు 3 లక్షలు తీసుకెళ్తాం. అదే కింద మనకి బై సిగ్నల్ వస్తే అక్కడ ఎగ్జిట్ అవుతాం. లేదంటే మన స్టాప్ లాస్, ఏదైతే మన ఎంట్రీ క్యాండిల్ ఉందో దీనిపైన మన స్టాప్ లాస్ అనమాట. ఎంట్రీ క్యాండిల్ పైన దీనిపైన మన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఇగో ఎంట్రీ క్యాండిల్ పైన మన స్టాప్ లాస్, ఇది ఎంట్రీ క్యాండిల్, దీనిపైన అయితే స్టాప్ లాస్ తినాలి, లేదంటే కింద బై సిగ్నల్ రావాలి. అప్పటి వరకు వన్స్ ట్రేడ్ దూరిపోయాక 50,000 పెట్టి దూరిపోయాక 50,000 రిస్క్ కదా సార్, 50,000 లాస్ ఇస్తామంటే 50,000 లాస్ ఇవ్వం. ఆల్రెడీ మన స్టాప్ లాస్ ఫిక్స్. మన ఎంట్రీ క్యాండిల్ పైన మన క్యాండిల్ 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఎగ్జిట్ అయిపోతాం. అంటే అప్పుడు 20,000, 10,000, 15,000 లాస్ బుక్ చేసుకుంటాం. ఒకవేళ స్టాప్ లాస్ తినలేదు, మార్కెట్ మన డైరెక్షన్ వెళ్ళిందంటే మనం వదిలేస్తాం అంటిల్ బై సిగ్నల్ వచ్చే వరకు. ఎక్కడైతే మనకు బై సిగ్నల్ పడుతుందో అప్పటి వరకు మనం అలాగే కూర్చుంటాం, మనం ఎగ్జిట్ అవ్వం. సో బై సిగ్నల్ ఎప్పుడు పడింది నాకు చూడండి, 28th పడింది. ఇక్కడ డేట్ చూడండి, 28th 10:30 పడింది. సో ఆల్మోస్ట్ 28th, ఈరోజు 22. సో 28 వరకు మనం వెళ్దాం. నేను 1 hour టైం ఫ్రేమ్ లో స్పీడ్గా వెళ్తున్నాను. సో 28 వరకు మనం మార్కెట్ ని చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఇది 23. సో 24th ఇది మీరు చూడండి, ఇక్కడ ప్రాఫిట్ కనబడుతుందా, ఇదే ప్రాఫిట్. 1 hour టైం ఫ్రేమ్ లో వెళ్ళిపోతుంది, ఎందుకంటే 1 hour క్యాండిల్ యూస్ చేస్తున్నాం కాబట్టి. 25th ఇది, 25th నేను జస్ట్ ఒక 10-15 నిమిషాలు చూడండి. 25th ఆల్మోస్ట్ 1,05,000, 1 lakh, ఆల్మోస్ట్ 1,05,000, 1,06,000 ఇట్లా ఓకే. సో మనకి ఆల్మోస్ట్ 1,04,000 దాకా వచ్చింది. ఈ స్ట్రాటజీ రూల్ ప్రకారం ఎప్పుడైతే నీ క్యాపిటల్ డబల్ అయిపోద్దో 1:2, 50,000 పెట్టు, 50,000, 50,000కి 50,000 వచ్చిందంటే అది 100%, 1:1. 50,000కి 1,00,000 వచ్చిందంటే 1:200% రిటర్న్ వచ్చినట్టు, 1:2. సో ఎప్పుడైతే నీకు 1,00,000 ప్రాఫిట్ వచ్చిందో నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి. ఇదే స్ట్రాటజీ సండే మా టీంతో కూడా డిస్కస్ చేసాం. ఇది మా టీం చూపిస్తాను, A to Z కోర్సులో కూడా ఉంది ఆ స్ట్రాటజీ, మీకు ఒకసారి చూపిస్తాను. ఏదది సేమ్ ఇండికేటర్ సేమ్, బట్ స్ట్రాటజీ సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆప్షన్ బయింగ్ లో కింద ఉంటుంది 50K రిస్క్ బయింగ్ స్ట్రాటజీ అని చెప్పి డౌన్లోడ్ చేసి సేమ్ అదే స్ట్రాటజీ. సో ఇక్కడ 1 lakh బుక్ చేసుకుంటాం. ఇప్పుడు ఇలా మనం 1 lakh బుక్ చేసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, నెక్స్ట్ డే ఎగ్జిట్. అలాగా మనకి సెల్ సిగ్నల్ వచ్చిన ప్రతిసారి ఓన్లీ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి సెల్ వచ్చింది బట్ కింద క్లోజింగ్ రాలే, వదిలేస్తాం. ఇక్కడ సెల్ వచ్చింది, ఒక క్లోజింగ్ వచ్చింది, నెక్స్ట్ డేనే పైన క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. ఆ రోజు క్లోజింగ్ టైంలో ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ 5,000, 10,000 ఎంత బుక్ చేసుకుంటాం, వదిలేస్తాం. మళ్ళీ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, ఆలోచించండి ఎంత పెద్ద ట్రేడ్ అయిందో ఇది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 1.5 lakh, 1,50,000. సో 1,00,000, 2 లక్షలు, ఇక్కడ 10-20,000 స్టాప్ లాస్లు. సో దీన్ని మనం కాంపౌండింగ్ చేస్తాం. దీన్ని మనం ఎలా కాంపౌండింగ్ చేస్తున్నాం అంటే సింపుల్ గా మీకు కాంపౌండింగ్ కూడా చూపించేస్తాను. అంటే కంప్లీట్ నా వ్యూ చెప్తున్నాను. మేము 1 year గేమ్ ఎలా ఆడబోతున్నామని. నేనైతే ఈసారి గట్టిగా అనుకున్నాను ఆడదామని. సో 1 year గేమ్ ఎలా ఆడుతున్నా అంటే ఫస్ట్ 50K తెస్తాం. ఓకే, సో ఇది ఒకసారి ఆగండి, పాత వీడియో ఇవి. సో మనం ఏంటంటే ఇట్లా నేను 1 year గేమ్ ఎలాగంటే ఫస్ట్ 50K తెస్తాం, 50 or 55K ఇంటూ 2 అంటే లైక్ 1 lakh అయిపోయింది అనుకోండి. అందులో ఏం చేస్తాం అంటే ఫస్ట్ మీరు పెట్టిన 50K విత్డ్రా చేయాలి. ఇప్పుడు మీ దగ్గర 1 lakh ఉంది, 1 lakh లో ఈ 50Kని రిస్క్ తీసుకుంటాం. నెక్స్ట్ ట్రేడ్కి, సెకండ్ ట్రేడ్కి 50K రిస్క్ తీసుకుంటాం. 50K బ్యాకప్ ఉంచుతావు. బ్యాకప్ ఎందుకు అంటే ఇన్ కేస్ ఒక స్టాప్ లాస్ కొట్టింది అనుకోండి, మీకు 20,000, 15,000 ఎంతో స్టాప్ లాస్ కొట్టింది. అప్పుడు ఈ 50Kలో ఉన్న మనీ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేస్తావు. రౌండ్ ఫిగర్ 50K చేసి ఉంచాలి.
సో అప్పుడు ఏం చేస్తావు, ఈ 50K ప్రాఫిట్ వచ్చిన దాంట్లో 15,000 20,000 తీసుకొచ్చి ఇందులో యాడ్ చేస్తావు. అందులో అప్పుడు నీకు ఇక్కడ 30,000 మిగులుతుంది, అందులో ఇక్కడ 50,000 అవుతుంది. మళ్ళీ రెండో ట్రేడ్ తీసుకున్నప్పుడు మళ్ళీ నీకు 1,00,000 వచ్చింది, 1,00,000 వచ్చింది. అలాగా నువ్వు కాంపౌండింగ్ చేసుకుంటూ ఎక్స్ట్రా అప్పుడు మళ్ళీ ఇప్పుడు 1,00,000 వచ్చింది కదా, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, నీ దగ్గర ఈ 1,00,000 ఇక్కడ ఒక 30 ఇక్కడ ఒక 50 అంటే ఎంత ఉంది, 1,50,000 1,70,000 ఉంటుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ ఒక 50K గేమ్ ఆడతావు, ఇందులో మళ్ళీ ఇంకొక 50,000 విత్డ్రా చేస్తావు. 50,000 విత్డ్రా చేస్తే అప్పుడు నీకు 1,50,000 దగ్గర ఉంటుంది. ఒక 50,000 సేఫ్ సైడ్కి, ఒక 50,000 గేమ్కి, ఇంకా 50,000 ఎక్స్ట్రా ఉంచుతావు. చెప్తాను ఎందుకో. మళ్ళీ నువ్వు ఆడతావు, మళ్ళీ నీకు 1,00,000 వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు 50K గేమ్ అయిపోయింది అంటే 50,000 ఎలా ఆడావో సేమ్ అప్పుడు 1,00,000 రూపీస్ రిస్క్ తీసుకుంటావు. 1,00,000 అంటే పెద్ద అమౌంట్ అనమాట. 1,00,000 రూపీస్ రిస్క్ తీసుకుంటూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1,00,000 బ్యాకప్ ఉంచుతావు. సో ఇప్పుడు 1,00,000 నువ్వు ప్రాఫిట్ 50,000 1,00,000 సంపాదిస్తున్నప్పుడు 1,00,000 2,00,000 సంపాదిస్తావు. 2,00,000 ప్రాఫిట్ సంపాదిస్తావు. సో నువ్వు ఆలోచించు, 2,00,000 ప్రాఫిట్ సంపాదిస్తావు. అప్పుడు ఇంక గేమ్ డబుల్ అవుద్ది. 2,00,000 మళ్ళీ సేమ్ నెక్స్ట్ 2,00,000 కాంపౌండింగ్, 2,00,000 అది కొద్దిగా కాంపౌండింగ్. అది మీకు తెలియదు. మా టీంతో నెక్స్ట్ వచ్చే సండే మా టీంతో కాంపౌండింగ్ గురించి కంప్లీట్ రూట్ మ్యాప్ ఇవ్వబోతున్నాను. సో మీకు లాస్ట్ ఆపర్చునిటీ, ఎవరైనా 10,000 కూపన్ కోడ్ వాడాలి అనుకుంటే ఈ 2 days, ఈ రోజు రేపు మాత్రమే 10,000 కూపన్ కోడ్ ఉంటుంది. అందుకే మీకు ఒకసారి చూపించాను ఈ స్ట్రాటజీ మాది. సో వచ్చే రోజుల్లో మేము బిగ్ గేమ్ అంటే 1 CR గేమ్ ఎలా ఆడబోతున్నానని. సో అప్పుడు అనుకున్నాను, అవ్వలేదు. ఇప్పుడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అండ్ నెక్స్ట్ ఇంకొక గుడ్ న్యూస్ మీ అందరికీ, సిబి రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ చేసింది, ఇంకా FNO మీద రూల్స్ ఏం తీసుకురారు అని. అంటే ఇప్పుడు FNO మీద మనకి ఎవ్రీడే ఎక్స్పైరీ పెంచుతారు అనేసి, మార్కెట్ అవర్స్ పెరుగుతాయి అనేసి, క్యాపిటలైజేషన్ అంటే ఇంత క్యాపిటల్ ఉంటేనే నువ్వు ట్రేడ్ చేయాలని చెప్పి ఆ మధ్యన కన్సల్టేషన్ పేపర్లు వచ్చాయి కదా. సిబి చైర్మన్ కాకుండా సిబి హెడ్ నుంచే ఒక అఫీషియల్ గా ట్వీట్ అండ్ వీడియో కూడా వచ్చింది. అది మీకు వీలైతే పోస్ట్ చేయడానికి చూస్తాను ఎక్కడైనా. సో అందులో క్లియర్ కట్ గా చెప్పారు ఏంటంటే, ఇంకా సిబి ఇప్పుడు పిచ్చి పిచ్చ రూల్స్ ఏం తీసుకురాదు ఇంకా సిబి. ఎందుకంటే మొన్న ఎక్స్పైరీలు తీయడం మొత్తం వాల్యూమ్ అంతా ఆల్మోస్ట్ చల్లబడిపోయింది, అది అందరికీ అర్థమైపోయింది. సో ఇప్పుడు సిబి పిచ్చి రూల్స్ ఇంకేవి తీసుకురాదు, ఇంక మార్కెట్లో ఇంకేవి రూల్స్ రావు అని మాత్రం క్లియర్ కట్ గా అతనే చెప్పారు. సో అదొక గుడ్ న్యూస్. ఇప్పుడు రావు అంటే ఒక 2-3 years వరకు ఇంక మనకి ఏం రావు, మనతో చల్లబడిపోయినట్టే అంతాను. సో మనం ఇంకా బాగా ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, యథావిధంగా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే మంచిగా ప్లాన్ చేసి కూర్చున్నాను, మీకైతే తెలుస్తుంది. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ వాట్సాప్ నెంబర్ ఇది మా వాట్సాప్ నెంబర్. మెసేజ్ చేయండి 700-145-6759. ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నా టీం అంజలి అనే అమ్మాయి మీకు రెస్పాండ్ అవుతుంది. రెస్పాన్స్ అయ్యాక మీకు తెలుస్తుంది, ఒక వీడియో పెడుతుంది, ఆ వీడియో చూడండి, దయచేసి ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు అంత ఓకే అనిపిస్తే తనకి లింక్ అడగండి, లింక్ పంపుతుంది, A to Z కోర్స్ లింక్. అక్కడ నుంచి మీకు కూపన్ కోడ్ నేను చెప్పాను కదా, తను 8,000 రూపీస్ కూపన్ ఇస్తుంది. మీరు సైలెంట్ 10,000 రూపాయల కూపన్ అప్లై చేసి జాయిన్ అయిపోండి. అడిగితే ఆర్యన్ సార్ యూట్యూబ్లో చెప్పారని చెప్పండి, మూసుకొని ఉంటారు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బై లవ్ యూ ఆల్.